శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఓటరు అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి నోడల్ అధికారిని నియమించి వారి ద్వారా గ్రామాల్లో ర్యాలీలు, అవగాహన సదస్సులతో పాటు ఓటు వినియోగం ఆవశ్యకతను వివరించడం వంటి కార్యక్రమాలను నిర్వహించామని వివరించారు. మహిళలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పింక్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలలో జిల్లా వ్యాప్తంగా 79.63% పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికలతో పోలిస్తే 2.72% పెరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణ తెలిపారు. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 88.96%, కావలిలో 83.03%, ఆత్మకూరులో 83.49%, కోవూరులో 79.29%, నెల్లూరు నగర నియోజకవర్గంలో 71.72%, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 67.76%, సర్వేపల్లిలో 83.88%, ఉదయగిరిలో 81.92% మేర పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు. వేసవి సమయంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వివిధ పనులను చేపట్టామని జిల్లా నీటి నిర్వహణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట్రావు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల పని దినాలను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 60,000 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారని, వీరి సంఖ్యను మరింత పెంచేలా చర్యలు చేపడతామని వెంకట్రావు వెల్లడించారు. ఒక్కో కూలీకి రోజుకు 269 రూపాయల మేర కూలీ వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. 60 లక్షల పని దినాలను పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం మరిన్ని పని దినాలను కేటాయించనుందని ఆయన చెప్పారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశామని, అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి ఎం హరినారాయణ అధికారులను ఆదేశించారు. నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూములను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. 3 విడతల్లో సిబ్బంది విధులు నిర్వహించాలని, అనుమతి ఉన్నవారు మినహా ఎవరినీ లోపలికి అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు. సీసీ కెమెరాలతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని, అక్కడ నిరంతర పర్యవేక్షణ జరుగుతుందన్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని పోలీసు సూపరింటెండెంట్ అరిఫ్ హఫీజ్ తెలిపారు. ఎన్నికల అనంతరం ఆయన పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు పికెట్ను కొనసాగించాలని, ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ స్థాయిలో పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అప్రమత్తంగా సిబ్బంది విధులు నిర్వహించాలని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఎం హరినారాయణ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియను వీక్షించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతో పాటు సీసీటీవీలను ఏర్పాటు చేసి భారీ స్క్రీన్లపై చూసే సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా క్షయవ్యాధిని నిర్మూలించేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపిక చేసిన వారికి టీకా వేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఆయా సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వచ్చి వివరాలు నమోదు చేసుకుని అవసరమైన వారికి టీకాలు వేస్తారన్నారు. 2025 నాటికి టీబీని నిర్మూలించాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. జిల్లాలోని 667 సచివాలయాల పరిధిలో నర్సింగ్ సిబ్బంది ప్రతి గురువారం వ్యాక్సిన్ వేస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఏటా ఎన్సీసీ క్యాడెట్లకు ఇచ్చే మెరిటోరియస్ ఉపకార వేతనాలకు నెల్లూరులోని కేఎన్ఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయప్రకాష్ తెలిపారు. ఎన్సీసీలో విశేష ప్రతిభ కనపర్చడంతో కేంద్ర ప్రభుత్వం వీరిని ఎంపిక చేసిందన్నారు. ఎంపికైన విద్యార్థులకు స్కాలర్షిప్లను లెఫ్టినెంట్ కమాండ్ గణేష్, సెకండ్ ఆఫీసర్ నరేంద్రలు అందించారని తెలిపారు. నెల్లూరు రూరల్ మండలంలోని నరసింహకొండలో వెలిసిన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా వేద పండితులు పుట్టమ్మను తీసుకువచ్చి అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అంకురార్పణలో పాల్గొన్నారు. స్వామివారికి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 23న రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి గిరికృష్ణ తెలిపారు.